సమావేశం ప్రార్థన అని ఒక పాస్టర్ గారు, శనివారం అని ఒక పాస్టర్ గారు, చప్పట్లు కొట్టుదని ఒక పాస్టర్ గారు. నేను బైబిల్ గ్రంథాన్ని బట్టి చెప్తా ఉన్నాను. ఎవరికైనా సవాలుగా మీరు చెప్పొచ్చు, అయ్యా స్తుతి చేయనిదే, చప్పట్లు కొట్టందే, కీర్తనలు పాడందే, ఆత్మతో నింపబడందే పరలోకము ఉన్నదని ఎక్కడ రాయబడి ఉంది? స్తుతి చేయనిదే, చప్పట్లు కొట్టందే, ఆరాధించిందే, ఆత్మ పొందుకోనిదే ఎరుకో కోటలు కోరలేదు కదా. పౌలు శీలలో ఆ చెరసాల్లో వారు స్తుతిస్తూ ఉండగా అవి ఏమైపోయాయంట? పునాదులు సైతం కదిలిపోయాయి కదా. ఇంకో మాట చెప్పనా, 120 మంది మేడగదులు ఏం చేస్తున్నారు? మౌనంగా పాటలు పాడుకుని కూర్చున్నారు కదా. పాటలు పాడు కూర్చున్నారు. 120 మంది ఏం చేశారండి? పాటలు పాడుతూ ఆత్మతో నింపబడి స్తుతించి ఆత్మలో నింపబడ్డారండి. నింపబడ్డారు. ఏం మాటలు వస్తున్నాయి వారి నోట? క్రొత్త పదాలు, అలాగే పరలోక భాష, దేవుని మహిమపరిచే భాష. పరలోకం నుండి ఆ అగ్ని ఎక్కడ దిగొచ్చింది? వారి నాలుకల మీద సడలింపబడుతూ వచ్చింది. ఆమె చెప్తాం, ఈ భక్తి కావాలి. ఇది నియమంతో కూడిన భక్తి. ఈ కొంతమంది అర్రాకొర్ర తిరిగి బైబిల్ గారు ఉంటారు చూసారా, అర్రాకొర్ర. పాపం ఎత్తబడితే అక్కడికి వెళ్ళామండి. ఆయన రాజ్యం దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ పాపం ఎత్తబడితే నాన్న వెళ్ళినాను, అక్కడ నీ కోసం వెయిటింగ్ చేస్తాను. ఏంటది? నరకం.